ఈ సీన్ చూసే కదా ఇప్పుడు ఎంత దూరం పారిపోచ్చాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీ ఆస్తి ఏమైనా ఉంటే నాకు రాసి ఇచ్చేయండి. ఎందుకంటే మీ అమ్మి నన్ను చంపింది అనుకో, నా కుటుంబం బాగుపడాలి కదా అని చెప్పి ముందుగా సమాధానం చెప్తాను అంతే. సింగిల్గా ఉంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వచ్చు, మగాళ్ళందరినీ మార్చచ్చు, ఆడవాళ్ళ పోరులో పడద్దు, ఆడవాళ్ళని నమ్మి మోసపోవద్దు అని సమాజానికి నేను మెసేజ్ ఇస్తాను. జీవితం మొత్తం ఇట్లా సింగిల్గా ఉండిపోతాను, నేను ఒక సన్యాసిగా అయిపోతాను. కానీ ఈ ఒక సిచ్యువేషన్ చూసి నేను పెళ్లి చేసుకోకూడదని పారిపోదని నేను ఫిక్స్ అయిపోయి ఇంత వరకు వచ్చా. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు బ్రో, ఎన్నో సంబంధాలు చూశారు. పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి నేను కాశీ కానీ, లేకపోతే షిరిడి కానీ, లేకపోతే మన భద్రాచలం కానీ, లేకపోతే అయోధ్య అని చాలా ఊర్లు పారిపోయాను. హనీమూన్ కోసం అంటే ఆమె పెళ్లి చేసుకొని ఆమె భర్తని అక్కడికి తీసుకెళ్ళి ఆమె హనీమూన్ తీసుకెళ్ళి చేయడం అన్నది చాలా బాధాకర విషయం. ఈ కాలం అమ్మాయిలకి ఏంటంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ముందుగానే చెప్పాలి, మాకు నీతో లైఫ్ టైం నడిచే ఉండాలి అని ముందుగానే చెప్పాలి. ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకొని మాలాంటి మగవాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు దయచేసి. పెళ్ళి అవ్వలేదు బ్రో, పెళ్ళి అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది, కానీ ఈ ఒక్క సిచ్యువేషన్ చూసి నేను పెళ్లి చేసుకోకూడదని పారిపోదని నేను ఫిక్స్ అయిపోయి ఇంతవరకు వచ్చా. ఎన్నోసార్లు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు బ్రో, ఎన్నో సంబంధాలు చూశారు. పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి నేను కాశీ కానీ, లేకపోతే షిరిడి కానీ, లేకపోతే మన భద్రాచలం కానీ, లేకపోతే అయోధ్య అని చాలా ఊర్లు పారిపోయాను. ఇప్పుడు ఇంక ఏ ఊరు పారిపోతే తెలియక అక్కడికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నట్టు మా ఇంట్లో తెలిస్తే ఏ టైంలో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేస్తాను భయంతో నేను ఎవరికి తెలియకుండా ఫోన్ కూడా యూజ్ చేయకుండా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే ఇది సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. హనీమూన్ అంటారు, తీసుకెళ్ళి చంపాడేస్తారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? నేను ఎవడో జీవితం మొత్తం ఇట్లా సింగిల్గా ఉండిపోతాను, నేను ఒక సన్యాసిగా అయిపోతాను. ఇలాంటి పెళ్లి అనే సమాజం నాకు వద్దు. పెళ్లి చేసుకొని నేను సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు. పెళ్లి చేసుకుంటే సాగు తప్ప ఏమీ లేదు. పెళ్లి చేసుకోవడం వల్ల సాగు తప్ప ఏమీ లేదు. సింగిల్గా ఉంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వచ్చు, మగాళ్ళందరినీ మార్చచ్చు, ఆడవాళ్ళ పోరులో పడద్దు, ఆడవాళ్ళని నమ్మి మోసపోవద్దు అని సమాజానికి నేను మెసేజ్ ఇస్తాను. లవ్లో ఉన్న పోరగాళ్ళకి ఓడి చెప్తాను, సిన్సియర్గా లవ్ చేశారంటే కనుక ఇంట్లో ఫస్ట్ వెళ్ళి ఇంట్లో మాట్లాడండి. ఆ ఇంట్లో మాట్లాడి మీ అమ్మాయి జీవితాంతం ఉంటుందంటే నాకు పెళ్లి చేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీ ఆస్తి ఏమైనా ఉంటే నాకు రాసి ఇచ్చేయండి. ఎందుకంటే మీ అమ్మాయి నన్ను చంపింది అనుకో, నా కుటుంబం బాగుపడాలి కదా అని చెప్పి ముందుగా సమాధానం చెప్తాను అంతే. నేను చెప్పాల్సిన కుర్రాలు కదా ఒకటే, ఆ అమ్మాయి తరపున ఆస్తి ఏమైనా ఉంటే అబ్బాయి తరపున రాసేసి అమ్మాయిని పెళ్లి చేసుకోండి, లేకపోతే ఇది చేసుకోకండి. ఎందుకనుకోండి ఇప్పుడు అమ్మాయిని నేను చంపేస్తుంది, ఖచ్చితంగా చంపేది. ఏ రోజు చంపేస్తుంది, ఈ రోజు కాబట్టి రేపటి చంపేస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు పుట్టిందే చంపడానికి. అలాగే అమ్మాయిలు అందరినీ తప్పుగా అనట్లేదు. అమ్మాయిలు చాలామంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. కానీ ఇప్పుడు చెడ్డ అమ్మాయిల వల్ల మంచి అమ్మాయిలు కూడా పేరు వచ్చేస్తుంది కదా. అమ్మాయిలు చాలా మంచోళ్ళు, అమ్మాయిలు మనం గౌరవించాలి, ఆడవాళ్ళని అంటేనే గౌరవించాలి. కానీ ఇలాంటి ఆడవాళ్ళని చూసాక ఆడవాళ్ళ మీద కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది. అబ్బాయిలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే భయపడుతున్నాను. నేను ఇప్పుడు ఈ సీన్ చూసే కదా ఇప్పుడు ఎంత దూరం పారిపోచ్చాను. ఎంత దూరం పారిపోతుంది కేవలం ఏంటి అమ్మాయిల వల్లనే. ఇప్పుడు మా ఇంటి దగ్గర కుర్రగాడు ఉన్నాడు, ఆడు పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది, ఈరోజు చేసుకుంది, 3 రోజులు ఆడుతూ ఉంది, 4వ రోజు కూడా పోయింది. ఆడేమో నెత్తున్నారు కొడుకుని, బావా నువ్వు వద్దురా, నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను రా, నా జీవితం పోయిందిరా అంటే డైలీ ఆడికి అసలు తాగుడు అలవాటే లేదు, తాగుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి, ఎవడో చెప్పాలి తెలియదు. ఇంట్లో అమ్మ నాన్న చెప్తుంటే నీ ఇష్టానికి చేసుకున్నావు కదా, నీ సావు నువ్వు సావు అన్నారు. ఎవరికి ఏం చేయాలి తెలియట్లేదు. ఇంకా ఆడి బాధ ఆడు ఉన్నాడు. అందుకే ఆయన చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను పెళ్లి చేసుకోవట్లేదు. అమ్మాయిలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అబ్బాయిలు మాత్రం మోసం చేయకండి దయచేసి. అమ్మాయిలు అందరూ చాలా చాలా మంచోళ్ళు, అమ్మాయిలు అందరూ కూడా చాలా మంచోళ్ళు.